స్టవ్ వెలిగించాలి. పల్లి పొడి చేసుకోవడానికి తయారు చేస్తున్నాను. అన్నంలోకి, ఇడ్లీలోకి బాగుంటుంది పల్లి పొడి. దోశలకి కూడా బాగుంటుంది. ఈ గరిటెడు గింజలు తీసుకొని చేస్తున్నా. ఈ గరిటెల సగం కందిపప్పు, అందులో సగం మినప్పప్పు. ఇది మనం ఈ పల్లి పొడికి తయారు చేసుకుందాం. వేగిపోయాయి, తీసేస్తున్నా. వేరే ప్లేట్లోకి మార్చేసాను. శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఒక గరిటెడు వేరుశనగ గింజలకి అరగరిటెడు శనగపప్పు, పావు గరిటెడు మినపపప్పు, ఒక చిన్న స్పూను ధనియాలు. అంతేనండి. దాంట్లోకి సరిపడా ఎండుమిర్చి, 3 రెమ్మలు ఎండుమిర్చి, కొద్దిగా నూనె వేసేసుకుందాం. ఇందులోనే కరివేపాకు, పూర్తిగా చిన్న మంట మీదనే ఉంచాను. వేగిపోయాయి, తీసేసుకుందాం. తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. నూనె ఉన్నది కదా, కందిపప్పు, శనగపప్పు, కందిపప్పు గరిటెడు, శనగపప్పు అరగరిటెడు, మినప్పప్పు పావు గరిటెడు, చిన్న స్పూను ధనియాలు వేసేస్తాం. వేడిగా ఉండగానే ఇందులోకి కొంచెం ఇంగువ వేసేస్తున్నాను. కంది పొడి కోసం 3 మిర్చి, మళ్ళా 3 మిర్చి, మినప్పప్పు, ధనియాలు, అయిపోయిందండి. కమ్మటి వాసన వస్తుంది. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఏంటి ఇది గోలలేదు.
ఎండుమిరపకాయలు గోలలేదండి. ఎండుమిరపకాయలు కొంచెం నూనె వేసి గోలించుకుందాం. ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి మంచిగా గోలాలి. చూడండి, వెల్లుల్లి వేసాను, జీలకర్ర, ఇంకా అంతేనండి. ఒక ఉప్పు వేసుకుంటే అయిపోతుంది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుంది కదా. తగినంత ఉప్పు వేసుకుందాం చాలు. ఇందులోకి అన్నీ వేసేసాను. ఏ ఒక్కటి కూడా తక్కువ లేదు. ఇలాగే చేసుకుంటామండి మేము. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇప్పుడు పల్లి గింజలు వేసేసాను. ఇందులోకి తయారు చేసుకున్న ఇవన్నీ వేసేద్దాం. గ్రైండ్ చేసుకొచ్చి చూపిస్తా. గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. చాలా బాగా ఉంది. ఇలాగే చేసుకోవాలి. కంది పొడి కూడా చేస్తాను. కంది పొడి చేసి తీసుకొస్తా. అయిపోయిందండి. కంది పొడి కూడా ఇలా చేసేసా. చాలా బాగుంటుంది. ఒక 10 రోజుల దాకా వస్తుంది అప్పుడప్పుడు వేసుకుంటే. ఇది పల్లి పొడి అండి. చాలా బాగా వచ్చింది. మీరు చేసుకొని తిని చూస్తే విడువరండి అంత. ఇది పల్లి పొడి అండి, ఇది కంది పొడి. చాలా బాగా వచ్చాయి. మీరు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా, రుచిగా మనం మొదటి బుక్కలో తింటే చాలా బాగుంటుందండి. నెయ్యితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము ఇలా చేసుకుంటాము. మీరు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.